వెల్కమ్ టు BZN తెలుగు అప్డేట్స్. రహదారులు అభివృద్ధికి సూచికలు. అలాంటి రోడ్లు 5 ఏళ్ల వైకాపా పాలనలో నరకానికి కేరాఫ్ అడ్రస్ మారాయి. రోడ్లు దెబ్బతిని ప్రయాణికులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నా ప్రభుత్వ చర్యలు శూన్యం. సీఎం వస్తే ఆగమేఘాలపై రోడ్ల మరమ్మతులు చేసే అధికారులు వేల మంది ప్రయాణించే రహదారులు పాడవుతున్నా పట్టించుకోవడం లేదు. ఏలూరు జిల్లాలో గడిచిన 5 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైన రోడ్ల దుస్థితిపై ప్రత్యేక వీడియో. జంగారెడ్డిగూడెం నుంచి కావనకోట వెళ్ళే లైన్లో గోతులుగా పడిపోయి కొంచెం వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందండి. 2-3 పడిపోయారండి. మోటార్ సైకిల్తో లేడీస్ పడిపోయారు. ఈ రోడ్డు ఎప్పటి నుంచో పాడైపోయిందండి. ఇలా ప్యాచ్ వర్క్లు అండి. ఎదర కొంచెం వేస్తారండి, ఇక్కడ వేయలేదండి. ఈ రోడ్డు ఏలూరు అండి, డైరెక్ట్ ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం అండి. ఈ రోడ్డు డైలీ తిరుగుతూ ఉంటాం. చాలా అసలు బండి అంతా గొల్లగొల్ల అయిపోతుంది. మనిషి అంతా నలిగిపోతున్నాం. ఈ రోడ్లో రాకుండా ఎత్తు బండి నుంచి బండి ఆగదు, బ్రేకులు కొట్టినా ఆగవు. ఎక్కడ యాక్సిడెంట్ జరిగితే భయంగా ఉంది. చాలా పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి. ఇప్పుడు నేను అసలు నిదానంగా వస్తున్నా, చాలా నిదానం. సంవత్సరాలే పెట్టక ఉంది. సంవత్సరాలు ఏం మారుతాను రోడ్డు. ఆ రోడ్లు అవన్నీ నాశనం. నేను ఆటో డ్రైవర్నండి. ఆటోలు 3 ఆటోలు ఉన్నాయి నాకు. 3 ఆటోలు కూడా గొల్ల అయిపోయినాయి. ఈ రోడ్లు మాత్రం బాగుపడవు. ఇప్పుడు విజయవాడ నుంచి జంగారెడ్డిగూడెం డైలీ తిరుగుతాను నేను. అలాంటిది రోడ్లు చూడండి ఎలాగ ఉన్నాయో. అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ ప్రభుత్వానికి ఒక దండం అండి. దయచేసి రోడ్లు ఏమైనా నేర్పించే మార్గం ఉన్నట్టు చెప్పండి. సంబంధించిన రోడ్డు పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉన్నది. అన్ని చోట్ల కూడా గోతులమయంగా ఉన్నది. ఇవాళ వర్షాలు పడినప్పుడు కానీ రాత్రి సమయంలో కానీ ఈ రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. బళ్ళ మీద ప్రయాణం చేసినప్పుడు దుమ్ము ధూళి అంతా కూడా ముఖం మీద పడి కళ్ళల్లో పడి ప్రయాణం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. అంటే ఒక ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఏ రోడ్డు పరిస్థితి చూసినా ఇదే రకంగా కనపడతా ఉన్నది. ఇవాళ R&B అధికారులు ఏమైపోయారో కూడా అర్థం కావడం లేదు. గడిచిన 5 ఏళ్ల కాలంలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నా, అంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంత రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నా పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. అధికారులు కానీ ఏమాత్రం కూడా ఆ రోడ్లు బాగు చేయడానికి తగిన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ప్రయాణికులకు చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఓ రకంగా చెప్పాలంటే ఆరోగ్యాలు కూడా పాడైపోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి రోడ్లు బాగు చేయాలి, వెంటనే రోడ్లు వేయాలని చెప్పేసి కూడా గోతులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ రోడ్లు ఎలా ఉన్నాయంటేనండి, ఒక 2 నెలల క్రితం ఇది చెరువులాగా ఉండి వర్షం కురిస్తే కొత్త జంట ద్వారకా తిరుమల వెళ్తా పడిపోయి కాళ్ళు ఇరిగిపోయినాయండి. స్కూటీ మీద కళ్ళు ఎదురుకుండగా ఏం చేయలేని పరిస్థితి. అలాగా అసలు ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు బాగు చేయలేదు. అసలు ఇది రోడ్డు లేకపోతే లంకో తెలియకోని పరిస్థితి అయిపోయిందండి. తద్వానం చేశాడు ఈ గవర్నమెంట్. అసలు ఇది పోయి మళ్ళీ ఎప్పుడు వస్తుందా ఈ రోడ్లు కమ్యూనికేషన్ బాగుంటాయని మేము 5 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నామండి. అసలు పోయలేదండి. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత గౌరీపట్నం బూడిద తెచ్చిపోసారండి. ఆ గోతులో పోతే ఆ బూడిది ఎండెత్తేనేమో మొత్తం ఇళ్ళ నిండా వీటి నిండా పొగే. అసలు అంతే తప్ప ఒక కంకర కానీ ఎక్కడన్నా గొయ్యి పూడుతాం కానీ ఇంతవరకు 5 ఏళ్ళలో నేను చూడలేదండి. ఎంతమంది పడిపోయారండి. మొత్తం అదే చూడండి, అసలు గోలండి. లారీ రోడ్లు కానీ కార్ల వాళ్ళు కానీ ఎంతమంది అసలు రోజు BZN తెలుగు.